చేరిపోని ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన నేనలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన నేనలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించి తన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరి నీవుగా ఎవ్వరూ లేరుగా యేసయ్యా నీవుగా ఎవరు చూపించలేని ఇలాగ నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించే నా ప్రాణం నీ సన్నిధానమందు సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించే నా ప్రభువు ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించే నా ప్రాణం నీ సన్నిధానమందు సీయోను మార్గమందు నీది నడిపించిన ప్రభు నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా నీ స్వరము చాలు ఉదయాన సమయాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యముతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా ఎవరు చూపించలేని ఇలాగను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ఎవరు చూపించలేని ఇలాగను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురి నీవై ఉండగా
ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ పునరుత్థాన దినమందు దేవుని మనం అందరం కూడా కలిసి ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీ బైబిల్ చక్కగా ఓపెన్ చేసి మీ ఒళ్ళో పెట్టుకోండి. వాక్యం చదువుతున్నప్పుడు ఏ బైబిల్ వాక్యం చెప్తున్నారో ఆ వాక్యాన్ని తీసి చూసి ప్రయత్నం చేయండి. చదివినప్పుడు బైబిల్ చూడండి, వాక్యం వివరించేటప్పుడు నా వైపు చూడండి. మీ ధ్యాస అంతా దేవుని వాక్యం మీదే ఉండాలి. పిల్లల మీదో పక్కవారి మీదో ఇంకా నేటి మీదో ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తం యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందామండి. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ప్రసంగ అంశం ఏమిటి అంటే, సాతానును ఎవరు ఎదిరించగలరు? చెప్పండి, ఏంటి? సాతానును ఎవరు ఎదిరించగలరు? సాతాను అనేవాడు దేవుని బిడ్డల శత్రువు. దేవునికి శత్రువు, దేవుని బిడ్డలకు శత్రువు. వాడు విశ్వాసులను పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ధ్యానం చేస్తే చదువుకుంటే, ఇప్పుడు అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి అని వాడు గూర్చి వ్రాయబడింది. ఇప్పుడు అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి వాడి దగ్గర సమూహం ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చదివితే వాడి దగ్గర సమూహం ఉన్నట్లు అధికారులు, ప్రధానులు, లోకనాథులు, ఆకాశమందున్న దురాత్మల సమూహాలు, వీళ్ళందరూ వాడి అధికారంలో పనిచేస్తున్నారు. వారి సహాయంతో మనుషులను ఇబ్బంది పెడుతూ, మనుషులను మభ్యపెట్టి, మనుషులను నమ్మించి అసత్యములోనికి కొనసాగింప చేస్తూ ఉంటాడు ఈ సాతాను అనే శత్రువు. వాడు మన శత్రువు అని బైబిల్ సెలవిస్తుంది. చెప్పండి, ఎవడు వాడు? మన శత్రువు. సాతాను మన శత్రువు, మన కీడును కోరేవాడు. వాడు దేవుని రాజ్యంలో నుంచి త్రోసివేయబడ్డాడు, నరకానికి సిద్ధమయ్యాడు. నేను మాత్రమే వెళ్ళడం దేనికి? దేవుడు ప్రేమతో చేసుకున్న మనుషులను కూడా నరకానికి తీసుకువెళ్ళాలి అని కంకణం కట్టుకున్నాడు వాడు. ఆదిమ తోటలో దేవుడు తయారు చేసిన మొట్టమొదటి మనిషి ఆదాము అవ్వలు మొదలుకొని ఇప్పటి వరకు మనుషులను మోసం చేస్తూనే ఉన్నాడు. మాయ చేసి మభ్యపెట్టి దేవుని రాజ్యంలో నుంచి వారిని తొలగించాలని, నరకానికి వాడితో పాటు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారిని మనం గెలవాలి. వాడి భ్రమలలో చిక్కిపోకూడదు, వాడి మాయలలో చిక్కిపోకూడదు, వాడికి మనం లొంగిపోకూడదు, వాడిని గెలవాలి. ఇలాంటి వాడిని మనం ఎప్పుడు గెలుస్తాం? ఎవరు గెలవగలుగుతారు? వాడిని ఎవరు ఎదిరిస్తారు? ఇక్కడ మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదుటి నుండి పారిపోతాడు అని దేవుని యొక్క వాక్యంలో యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు ఎదిరిస్తే పారిపోతాడు? ఎవరు అతనిని ఎదిరించగలరు అని అంటే, దేవునికి లోబడి ఉండుడి. చెప్పండి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. లోకం తండ్రి అయిన దేవునితో విభేదిస్తుంది. శరీరం పరిశుద్ధాత్మతో పోరాడుతుంది. సాతాను అనే అపవాదం దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ద్వేషిస్తున్నాడు. ఈ రీతిగా దేవునికి వ్యతిరేకంగా పోరాడుతూ సాతాను తన గొప్ప ఆయుధంగా
గొప్ప సాధనంగా గర్వాన్ని కలిగి ఉన్నాడు. చెప్పండి, దేనిని? గర్వమే వాడి ప్రధాన ఆయుధాలలో ఒకటి. వాడు గర్వపడుతూ మనుషులను గర్వించేలా చేయాలనుకుంటున్నాడు. దేవుడేమో మనుషులను వినయంగా ఉండాలని కోరుతున్నాడు. చెప్పండి, దేవుడు ఎలా కోరుతున్నాడు? వినయంగా ఉండాలని కోరుతున్నాడు. సాతాను ఆదిమ తోట ఏదేను తోటలో ఆదికాండం 3వ అధ్యాయంలో చదువుతాం. అవ్వతో మాట్లాడుతూ అంటాడు, మీరు ఈ పండు తిను దినమున దేవుని వలె అయిపోతారు అని. చెప్పండి, ఎలా అవుతారని? మీరు మామూలు మనుషులు, ఈ పండు తిన్నావనుకో దేవుడు అంతటి వ్యక్తివి అయిపోతావు, దేవునితో సమానంగా నీవు హెచ్చించబడతావు, మారిపోతావు అని వారితో మాట్లాడుతూ వాగ్దానం చేస్తాడు. ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చిపోవు గాని దేవుడు అంతటి వ్యక్తివి అయిపోతావు అని. వాడు వారిలో గర్వం నింపే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మామూలు మనిషి దేవుడు ఎలా కాగలుగుతాడు? మామూలు మనిషి దేవుడు అవుతాడా? ఆయన సృష్టికర్త, దేవుడు సృష్టికర్త, ఈ మనిషి సృష్టం. ఆయనతో మనము పోలిక చేసుకోలేము. ఆయనతో సహవాసం చేయగలము కానీ ఆయనతో సరిసమానంగా మనము మార్చబడలేము. ఆయన శక్తియుక్తుల ముందు మనమంతా కూడా శూన్యం. కానీ సాతాను వీరి మనసులలో గర్వం నింపే ప్రయత్నం చేశాడు. నీవు దేవుడు అంతటి వ్యక్తివైపోతావు అనగానే హవ్వ, ఆదాం ఆ మాటలను నమ్మేసి ఈ పండు తిను దినమున దేవుడు అంతటి వారమైపోతామట, మనం అంత గొప్పవారం అయిపోవాలని చెప్పి ఆదామవ్వలు పండు తినేయటం జరిగింది. ఈ రీతిగా ఆదిమ తోటలో వారితో వాగ్దానం చేసి దేవుడిలా ఉంటారని చెప్పి వారిని మభ్యపెట్టాడు. దేవుడేమో మనం ఆయన కృప మీద ఆధారపడాలని అనుకుంటున్నాడు. సాతానేమో మనుషుల మీదే ఆధారపడేలా చేయాలనుకుంటున్నాడు. నీవు దేవుని మీద ఆధారపడకల్లా నీ మీద ఆధారపడితే సరిపోతుంది. నువ్వే సమస్తము చేసేయి, నువ్వు చేయగలవు, దేవుడితో నీకు పనేమీ లేదు అని వాడు ఇష్టం వచ్చినట్లుగా మనుషులను ప్రేరేపించాలనుకుంటున్నాడు. దేవునికి అవిధేయులను చెయ్యాలని అనుకుంటున్నాడు. గెత్సెమనే తోటలో యేసు ప్రభువును బంటులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులతో సాతాను యొక్క ప్లాన్ల గురించి ముందు వివరంగానే చెప్పాడు. అయినప్పటికీ పేతురు మోసంలో పడిపోతాడు. సాతాను ప్రేరేపణకు లొంగి తన కత్తి చేత పట్టుకుని మలుపు అని ఒక సైనికుని యొక్క చెవి తెగనరికి యేసు ప్రభువును రక్షించేలా తన చిత్తాన్ని, దైవ చిత్తాన్ని తన ధోరణిలో చెయ్యాలని అనుకున్నాడు పేతురు. యేసు ప్రభు కత్తితో రక్షించండి నన్ను అని కోరాడా? అక్కడ చెప్పండి, కోరాడా? తండ్రి నీ చిత్తమే నా పట్ల జరగాలని తండ్రికి ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. కానీ యేసు ప్రభువును రక్షించాలని సాతాను చేత ప్రేరేపించబడిన పేతురు కత్తితో యేసు ప్రభువును రక్షించాలనుకున్నాడు. అది సైతాను యొక్క చర్య. సాతాను యొక్క భ్రమలో పడిపోయాడు, వాడు మభ్యపెట్టగా దానిలో పడిపోయి దేవుని చిత్తాన్ని తనదైన రీతిలో నెరవేర్చడానికి ప్రయత్నించాడు. మనిషి గర్వపడడానికి మనిషిలో ఏ మంచి లేదు. ఇది రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. రోమా 7:18. 7:18. నా యందు అనగా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. చూడండి, పౌలు చెబుతున్నాడు, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఏ మంచి లేని ఈ మనిషి గర్వపడ్డానికి సరిపోడు. కానీ సాతాను గర్వపడేలా చేస్తున్నాడు. ఒక మనిషి గర్వపడడానికి వీలు లేదని బైబిల్ చెబుతుంది. దేవుడు చెబుతున్నాడు, అహంకారులై ఉండకూడని అహంకారులకు ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. పైగా రోమాపత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో అతిశయ కారణం ఎక్కడ, అది కొట్టివేయబడెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఎక్కడ? సిలువలో. యేసు ప్రభు సిలువలో అతిశయ కారణాన్ని కొట్టివేశాడు.
ఏ మనిషి అతిశయపడడానికి సరిపోడు, వీలు లేదు. కానీ సాతానుడు ఏం చేస్తాడు? అతిశయపడేలా, గర్వపడేలా చేస్తున్నాడు. ఇలా వాడు గర్వపడేలా చేయడం దేవునికి వ్యతిరేకమైన సంగతి. మనిషిలో ఏ మంచి లేదు, కానీ ఈ మనిషి క్రీస్తును విశ్వసించినప్పుడు అతనిలో ఆ మంచిని దేవుడే ఉంచుతాడు. చెప్పండి, అతనిలో దేవుడే మంచిని ఉంచుతాడు. అతనిలో మంచి కలిగేలా దేవుడు చేస్తాడు. ఎప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడే దేవుడు ఆ మనిషిలో లేని మంచిని తీసుకొచ్చి ఉంచుతాడు. ఈ మనిషి ఇలా దేవుని యొక్క సహాయము చేత విడుదల పొంది మంచివాడై చక్కగా బ్రతుకుతున్నప్పటికీ కూడా వీడికి 3 శత్రువులు ఉన్నారు. 3 శత్రువులు. ఎంతమంది చెప్పండి? ఏంటా 3 శత్రువులు? 1 లోకం, 2 శరీరం, 3 అపవాది. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఉంటుంది. ఈ 3 శత్రువులు కనబడతారు అక్కడ. లోకము, శరీరము, సాతాను, 3 శత్రువులు కనబడతారు అక్కడ. దేవుడు వీటి నుండి మనలను విడిపించాడు. విడిపించినప్పటికీ వీరు మన మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఈ లోకం, ఈ శరీరం, ఈ అపవాది మన మీద దాడి చేస్తూనే ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇష్టం వచ్చినట్లుగా మనము ప్రవర్తించకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటివ్వకండి. చెప్పండి, ఎవరికి? అపవాదికి చోటివ్వకండి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అపవాదికి చోటు ఎందుకు అంటే వాడు దేవునికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉంది కాబట్టి దేవునితో పోరాడడానికి మనలో స్థానం కోరుకుంటాడు. మన ద్వారా దేవునితో పోరాడడానికి, దేవునితో వ్యతిరేకంగా పోరాడడానికి, మనలను పురుకొల్పడానికి మనలో స్థానం కోరుకుంటాడు. మనమేమో వాడికి స్థానం ఇచ్చేస్తాం. వాడు మనలో నివసిస్తూ మన ద్వారా దేవుని ఎదిరిస్తాడు. ఇక్కడ అపవాదిని ఎదిరించేటటువంటి మంత్రం ఏమిటి అంటే దేవునికి లొంగిపోవడమే. చెప్పండి, దేవునికి లొంగిపోవడమే, లోబడటం. దేవునికి లోబడటం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు అని దేవుని వాక్యం చెబుతుంది. సాతాను మనలో కలుగజేసే గర్వాన్ని విడిచిపెట్టి, గర్వాన్ని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టి, దాని సంగతి దేవుని దగ్గర పాపం ఒప్పుకుని క్షమించబడి ఆయన రక్తంలో కడగబడి మనము దేవునికి లోబడిపోతే ఈ అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఈ అపవాది మనలను ప్రేరేపించడానికి వస్తాడు, కానీ వాడు మనల్ని ఏమీ చేయలేడు. లొంగిపోవడం అనేది నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరాలి అని అటువంటిది అన్నమాట అని చెప్పేది దేవునితో. దేవా, నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరాలి. ఈ లొంగిపోవడం అనేది అలా కోరుకుంటుంది దేవుని దగ్గర. లొంగిపోవాలన్న మనిషి దేవునితో అలా చెబుతాడు, నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరాలి, నీ ఇష్టమే నెరవేరాలి, నీ ఉద్దేశాలే సఫలమవ్వాలి, నీ కోరికలే నెరవేరాలి దేవా అని ఒక మనిషి తనను తాను దేవునికి అప్పగించుకోవడమే లొంగిపోవడం. ఈ మనిషి దేవునికి లొంగిపోయినప్పుడు అపవాది వచ్చి చోటు అడిగినా చోటు వాడికి దొరకదు. ఈ మనిషి సాతానికి దొరకకపోతే దేవునికి విధేయత చూపిస్తూ ఉంటాడు. దేవునికి అవిధేయుడు కాలేడు, దేవునికి విధేయుడై ఉంటాడు. అందుకే ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలలో లొంగిపోవడం అంటే ఏమిటి 8వ వచనంలో శుద్ధి చేసుకోమంటున్నాడు. లొంగిపోవడం అనగా తనను తాను దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుని శుద్ధి చేసుకోవడం. 9వ వచనంలో పశ్చాత్తాపపడమంటున్నాడు. కన్నీరు కార్చి పాపాల నిమిత్తం, అవిధేయతల నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోమంటున్నాడు. 10వ వచనంలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటున్నాడు దేవుని దృష్టి. చెప్పండి, ఎలాగంట? తగ్గించుకోవాలి, వినయం చూపించాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో ఆయన దగ్గర పశ్చాత్తాపపడి తగ్గించుకుని దేవునికి లొంగిపోవాలి. తగ్గింపు లేనివాడు దేవునికి లొంగలేడు. తగ్గింపు ఉంటేనే కదా ఒక మనిషికి మనం లొంగిపోయేది.
తగ్గింపు లేని నాడు దేవునికి లొంగిపోలేడు. అందుకే శుద్ధి చేసుకునే ఆలోచన కలిగి దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి మనల్ని మనం వినయభావంతో దేవునికి అప్పగించుకోవాలి. దేవుని ఎదుట లోబడిపోవాలి. దేవా, సజీవ యాగంగా నా శరీరాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. రోమపత్రిక 12:2లో 1-2లో ఉన్నది అదే కదా. సజీవ యాగంగా మీ శరీరాలు దేవునికి సమర్పించుకోండి అని బ్రతిమలాడుతున్నాను అని పౌలు వేడుకుంటున్నాడు ప్రజలను. దేవుడు కూడా మన సర్వ శరీరం దేవునికి లోబడితే ఆత్మ దేవునికి లోబడుతుంది, ప్రాణం దేవునికి లోబడుతుంది. ఈ దేహ ఆత్మలు దేవునికి లోబడటం చేత ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయన సంతోషిస్తాడు. ఆయన నిన్ను సృజించినందుకు ఆనందపడతాడు. ఎందుకని నిన్ను సృజించాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అని అంటున్నాడు ఆయన. చెప్పండి, ఎందుకు సృజించాడు మనల్ని? ఆయన మహిమ నిమిత్తమే. నీ దేహాన్ని కలువరి శిలువలో రక్తాన్ని కార్చి కొన్నాడు ఆయన. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు. చెప్పండి, మీరు మీ సొత్తు కారు. మీరు దేవుని సొత్తు. నీ దేహం దేవుని సొత్తు, నీ జీవితం దేవుని సొత్తు. దేవుని సొంతమైపోవాలి. అందుకే నీవు దేవునికి లొంగిపోవాలి, దేవునికి లోబడిపోవాలి. దేవునికి లోబడటానికి నీవు శుద్ధి అయ్యే ఆలోచనతో, పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుని నిన్ను వినయభావంతో దేవునికి అప్పగించేసుకుంటే సాతానుడు నీ దగ్గరకు వచ్చినా నీలో సాతానుకి అవకాశం దొరకదు గనుక వాడిని నీవు ఎదిరిస్తావు ఇప్పుడు. ఎందుకని దేవునికి లోబడిన వాడు ఎవరికి భయపడని అవసరం లేదు. ఏ మనిషికి, ఏ సాతానుకి, ఏ దయ్యానికి, ఎవరికి కూడా చెప్పండి భయపడని అవసరం లేదు. ఎందుకంటే ఈ మనిషి దేవునికి లోబడుతున్నాడు. తనను తాను తగ్గించుకుని దేవునికి లోబరుచుకున్నాడు. కాబట్టి మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథం 66:2 చూడండి. యెషయా గ్రంథం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను అని యెషయా గ్రంథం 66:2 ఉంది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే దృష్టించుచున్నాను. దీనత్వముతో, నలిగిన హృదయంతో దేవుని ఎదుటకు వచ్చి నిన్ను నీవు అప్పగించుకుంటే నీ వైపు చూచి ఆయన అంగీకరిస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కీర్తన భాగం 34వ కీర్తన 18వ చరణం చూద్దాం. చూడండి, 34వ కీర్తన 18వ చరణం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. విరిగిన మనస్సు గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. వారికి సమీపంగా ఉంటాడు, వారిని రక్షిస్తాడు. నలిగిన హృదయము అంటే వినయభావంతో దేవుని దగ్గరికి రావటం. 51వ కీర్తన 17వ చరణం కూడా చూడండి. 51వ కీర్తన 17వ చరణం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, నలిగిన హృదయము గల వారిని నీవు అలక్ష్యము చేయవు. నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. వినయభావంతో తగ్గించుకుని నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను త్రోసివేయడు, లక్ష్య పెడతాడు, పట్టించుకుంటాడు, నీ పట్ల శ్రద్ధ చూపుతాడు, నిన్ను క్షమిస్తాడు, తన బిడ్డగా అంగీకరిస్తాడు, తన ఇంటిలో సభ్యునిగా అంగీకరిస్తాడు, తన సంఘములో సభ్యునిగా అంగీకరిస్తాడు. దేవుడు తన పట్టణములో సభ్యునిగా అంగీకరిస్తాడు. కాబట్టి మనము ఆయనకు లోబడిపోయి ఇప్పుడు అపవాదిని ఎదిరించాలి. చెప్పండి, ఎవరిని ఎదిరించాలి? ఆయనకు లోబడేవాడు ఎవడైనా అపవాదిని ఎదిరిస్తాడు. అపవాది అంత తేలికగా లోబడిపోడు. అందుకే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవును. దేవునికి లోబడిన వారి దగ్గరికి లోకాశలు తీసుకొస్తాడు, శరీరాశలు తీసుకొస్తాడు, అపవాది కూడా వస్తాడు వారిని లోబరుచుకుందామని.
కానీ ఈ వ్యక్తి దేవునికి లోబడడం చేత అపవాదికి లోబడడు, ఎదిరిస్తాడు. ఎదిరించినప్పుడు వాడు అతని దగ్గర నుంచి పారిపోతాడు. ఎవరు సాతానుని ఎదిరించి గెలవగలరు అని అంటే దేవునికి లోబడిపోయిన వాళ్ళు. చెప్పండి, ఎవరంట? దేవునికి లోబడిన వాళ్ళు. వాడు పెట్టే గర్వాన్ని విడిచిపెట్టి, అహంకారాన్ని విడిచిపెట్టి, వినయ భావంతో దేవుని దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకుని తమ్మును తాము అప్పగించుకుని లోబడిపోయిన వాళ్ళు ఉన్నారే, వీరే అపవాదిని ఎదిరిస్తారు, అపవాదిని జయిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం ఇంతవరకు చదివిన లేఖన భాగంలో మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే దేవునికి లోబడిపోవాలి. చెప్పండి, ఎవరికి లోబడాలి? మనుషులకు కాదు, అపవాదికి కాదు, లోకానికి కాదు, శరీరాశలకు కాదు లోబడవలసింది. దేవునికి లోబడాలి. ఆయన చెప్పినట్లుగా చేయటానికి దేవునికి లోబడిపోవాలి. దేవుడు చెప్పినట్లుగా నెరవేర్చడానికి దేవునికి లోబడిపోతే అపవాది ఆశలు నెరవేర్చము. అప్పుడు వాడు మనల్ని శోధించాలని చూస్తాడు, కానీ వాటిని మనం ఎదిరిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా మన అవిధేయతలను వదిలిపెట్టి దేవునికి లోబడిపోదాం. మన దేహంలో ఉన్న అవిధేయతలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న అవిధేయతలు, దేవునికి నచ్చని పనులు ఏమైనా మనలో ఉంటే వాటిని దేవుని పాదాల దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి వినయభావంతో దేవునికి లొంగిపోదాం. దేవునికి లొంగిపోయినప్పుడు ఆయన నిన్ను అంగీకరిస్తాడు, ఆయన నిన్ను చేర్చుకుంటాడు, ఆయన నీకు ఆయనలో గొప్ప భాగం ఇస్తాడు. అప్పుడు దేవుని బిడ్డగా నువ్వు కొనసాగుతావు. అపవాదిని ఎదిరించి గెలిచి తీరతావు నీవు. కాబట్టి దేవునికి లోబడి ఉండుట మనం నేర్చుకోవాలి. దేవునికి లోబడడం మనం చెయ్యాలి. ఈ వాక్యానుసారమైన ప్రవర్తనే దేవునికి లోబడి ఉండే జీవితం అని మనం గుర్తుంచుకుందాం. మొట్టమొదటి మాట, దేవునికి లోబడిన వారు అపవాదిని ఎదిరించి గెలవగలుగుతారు. రెండవ మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. వానిని అన్నప్పుడు వాడు ఎవరు అంటే సైతాను. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవరు సాతానుని ఎదిరించగలరు అంటే విశ్వాసములో స్థిరులైన వారు. చెప్పండి, ఎవరట? విశ్వాసములో స్థిరులైన వారు. విశ్వాసం యేసు ప్రభు మీద ఉండాలి. ఆ దేవుని మీద ఉన్న విశ్వాసం మనలో తొలగిపోకూడదు. ఏదో మనకు అవసరం వచ్చినప్పుడు దేవుని నమ్ముకోవటం, అవసరం లేనప్పుడు నమ్మకాన్ని వదిలిపెట్టేయడం, ఇది క్రైస్తవ జీవితం కాదు. మనం ఏనాడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం మొదలు పెట్టామో ఆ రోజు మొదలుకొని ఆయన మీద మన విశ్వాసం అచంచలంగా మారాలి. అచంచల విశ్వాసముతో మనము ముందుకు కొనసాగాలి. చెక్కు చెదరని విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. ప్రభు అయిన యేసును దేవునిగా, రక్షకునిగా, విమోచకునిగా, మన ప్రభువుగా అంగీకరించి విశ్వాసం ఉంచి మన హృదయంలో ఆయన మీద అలాంటి విశ్వాసం కలిగి జీవించాలి. ఈ విశ్వాసానికి సాతానుడు కొన్ని శ్రమలు కలిగిస్తాడు. చెప్పండి, విశ్వాసానికి పరీక్షలు తెస్తాడు. విశ్వాసం పరీక్షించబడుతుంది శ్రమలలో, కష్టాలలో. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వీరిని దూషిస్తున్నట్లుగా అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషించుచున్నారు. ఆల్రెడీ అక్కడున్న ఆ క్రైస్తవ సంఘములోని విశ్వాసులను సైతానుడు జల్లెడ పడుతున్నాడు, అన్యుల చేత దూషింప చేస్తున్నాడు. అన్యులలో ప్రవేశించి అన్యుల చేత వీరిని హింసించడం ప్రారంభించాడు. 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల, శ్రమలు, నిందలు, హింసలు ఆల్రెడీ వారి మీద ఉన్నాయి, వారికి ఉన్నాయి.
అలా మీరు అందులో పారిభాగస్తులైన ఎడల దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. సైతాను మనలను శోధిస్తాడండి, వేధిస్తాడు, హింసిస్తాడు. ఈ విశ్వాసం శ్రమల చేత పరీక్షించబడేలాగా చేస్తాడు. ఎందుకంటే ఆ పరీక్షలో విశ్వాసం నిలబడకుండా తొలగిపోవాలని వాడి ఆశ. ఎందుకంటే విశ్వాసమందు స్థిరులైన వారు వారిని ఎదిరించగలరు, ఎదిరించి గెలవగలరు, అది వాడికి తెలుసు. అందుకే నీ హృదయంలో విశ్వాసం స్థిరంగా లేకుండా చేయాలని, నీ విశ్వాసం కదిలిపోవాలని, నీ విశ్వాసం నీలో నుంచి తొలగిపోవాలని వాడు నానా ప్రయత్నాలు చేస్తాడు. కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతుంది. శ్రమలనేవి విశ్వాసికి అవసరం. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. అవసరము కాబట్టి శ్రమను దేవుడు అనుమతిస్తున్నాడు. అనుమతించిన ఆ శ్రమను బట్టి నీకు దుఃఖం కలుగుతుంది. అది నీకు అవసరం. నిన్ను నీవు సరిచేసుకునే సమయం, నిన్ను నీవు దేవునికి అప్పగించుకునే సమయం, నీవు దేవుని మీద ఆధారపడే సమయం ఇది. దుఃఖం కలిగిన దేవుని విడిచిపెట్టకు, బాధ కలిగిన దేవునికి దూరం అయిపోకు. నీ విశ్వాసం దేవుని మీదే ఆనుకొని ఉండాలి. అందుకే 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. ఈ శ్రమలలో మీకు దుఃఖం కలుగుతున్నప్పటికీ ఈ శ్రమలు అగ్ని వంటివి. అగ్ని చేత బంగారం శుద్ధం చేయబడుతుంది. ముడి బంగారం మేలిమి బంగారంగా తయారవుతుంది. ఆ బంగారం కంటే అమూల్యమైన మీలో ఉన్న విశ్వాసం ఉందే ఈ శ్రమల అగ్నిలో, కొలిమిలో కాల్చబడి, ఇందులో ఇది పరీక్షించబడి ఈ పరీక్షకు నిలిచినదైతే ఇది కూడా యేసు ప్రభు మరలా 2వ రాకడ వచ్చినప్పుడు ఆయన మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. ఆయన నీ విశ్వాసాన్ని చూచి నిన్ను మెచ్చుకునే రోజులు రాబోతున్నాయి. అంతవరకు విశ్వాసం నీలో స్థిరంగా నిలబెట్టుకో. ఆయన మీద నీ హృదయంలో విశ్వాసం స్థిరంగా ఉంచుకో. ఎప్పుడు పడితే అప్పుడు విశ్వాసం జారిపోవడం, మరలా విశ్వాసంలోనికి రావడం, విశ్వాసంలో జారిపోవడం, మరలా విశ్వాసంలోనికి రావడం, ఇది క్రైస్తవ పద్ధతి కాదు. క్రైస్తవ విశ్వాస లక్షణం కాదు ఇది. దేవుడు విశ్వాసులు ఎలా ఉండాలని కోరుకోవటం లేదు. సాతానుడు అలా కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీలో విశ్వాసం ఉన్నప్పుడు వాడు నిన్ను ఎదిరించలేడు. నీలో విశ్వాసం లేనప్పుడు నిన్ను లోబరుచుకోగలడు. అందుకే నీవు వాడికి లోబడిపోవునట్లుగా వాడు ఏం చేస్తున్నాడు అంటే నీ మీద విశ్వాసం లేకుండా చేయాలని చూస్తున్నాడు. పాత నిబంధనలో మీరు చదవక్కర్లేదు కానీ గొల్యాతుకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు యెహోవా నామములో దావీదు నమ్మకం ఉంచినట్టు ఇప్పుడు సైతానుకు వ్యతిరేకంగా నీవు నిలబడినప్పుడు యేసుక్రీస్తు నామములో నీవు నమ్మకం ఉంచాలి. గొల్యాతును ఎదిరించినప్పుడు దావీదు ఎవరి మీద నమ్మకం ఉంచాడు? యెహోవా నామములో నమ్మకం ఉంచాడు. ఇప్పుడు మనం సాతాను అనే శత్రువుకు ఎదురు నిలబడినప్పుడు మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? యేసుక్రీస్తులో ఉండాలి. ఈ విశ్వాసం నీలో నిలబడినంతసేపు సైతాను నిన్ను ఎదిరించలేడు. నువ్వు ఎదిరించినప్పుడు వాడు నిలబడడు, పారిపోతాడు. విశ్వాసం అంత గొప్పది. నీ విశ్వాసం సైతానును నువ్వు జయించేలా చేస్తుంది. అందుకే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.
ఈ లోకాశను సైతాను కలిగిస్తాడు. లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. విశ్వాసం చేత ఆ లోకాశలను నువ్వు జయించగలుగుతావు, సైతానును ఓడించగలుగుతావు. వాడు పెట్టే భ్రమలలో నువ్వు చిక్కుకుపోవు. ఏమాత్రం కూడా మోసములో, మాయలో, భ్రమలలో నువ్వు పడిపోవు. నీ విశ్వాసం నిన్ను గెలిపిస్తుంది సైతాను ఎదుట. అందుకే విశ్వాసమందు స్థిరంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఏ విశ్వాసుల విశ్వాసం వారి హృదయంలో క్రీస్తు మీద స్థిరంగా ఉంటుందో వారు సైతానుని ఎదిరించి గెలవగలరు. ఒకటి, దేవునికి లోబడిన వారు సైతానుని ఎదిరించి గెలవగలుగుతారు. రెండవది, విశ్వాసము వారి హృదయాలలో స్థిరంగా నిలుపుకున్న వారు సైతానుని ఎదిరించి గెలవగలుగుతారు. మూడవది, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం, చూడండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. వారిని అనంటే ఎవరు వీరు అనంటే 12వ వచనంలో ఉన్నారు. ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మన పోరాటం. ఆపద్దినమందు సమస్తమును మీరు నెరవేర్చిన వారే వారిని ఎదిరించడానికి నిలబడే శక్తి మీకు కలగాలి అనంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకో. అప్పుడు నిలబడే శక్తి, సామర్థ్యం నీకు కలుగుతుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఏం ధరించుకోవాలట? దేవుడిచ్చే సర్వాంగ కవచం. మనిషికి టాప్ టు బాటం, అరిపాదము నుండి శిరస్సు వరకు దేవుడు కవచాన్ని ఇస్తున్నాడు. ఈ కవచాన్ని ధరించే వారు సాతానును ఎదిరించి నిలబడగలరు, గెలవగలరు. మూడవదిగా, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఈ సర్వాంగ కవచంలోని భాగాలు 7 భాగాలు ఉన్నాయండి. ఎన్ని భాగాలు? 7 భాగాలు. అవేమిటి? 14వ వచనం నుంచి చదువుదాం. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతిను మైమరువు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు కట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మవలను ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. చాలు. ఇన్ని భాగాలు, 7 భాగాలు ఉన్నాయి ఆ కవచంలో. ఏమిటి ఈ భాగాలు అనంటే, ఒకటి, సత్యమనే దట్టి ధరించుకోమంటున్నాడు. చెప్పండి. సత్యమనే నడికట్టు, నడానికి కట్టుకునేటటువంటి తాడు. ఈ నడికట్టు ఎందుకు సత్యమనే దట్టి మనకు అనంటే, సాతాను అబద్ధికుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. సాతానుడు వాడు అబద్ధికుడు అని అక్కడ వ్రాయబడుతుంది. 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు వాని స్వభావమును అనుసరించి అబద్ధమాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధికుడు అబద్ధానికి తండ్రి వాడే. వాడు అబద్ధికుడు కాబట్టి అబద్ధికుడు గెలవాలి అంటే మనం సత్యవంతులమై ఉండాలి. చెప్పండి, ఎవరమై ఉండాలి? సత్యవంతులమై ఉండాలంటే అందుకే సత్యం అనే నడికట్టును ధరించుకోమంటున్నాడు. ఈ నడికట్టు ఒంటి మీద ఉన్న అన్ని వస్తువులను ఒక చోట గట్టిగా పట్టుకుని ఉంచుతుంది. కత్తిని కూడా పట్టుకుని ఉంచుతుంది ఇది. అలాగే మనము సత్యవర్తనతో సత్యం అనేది వాక్యముగా, సత్యవాక్యం కూడా మనం చెప్పుకుంటాం. సత్యవర్తనతో మనం జీవించినప్పుడే సత్యవాక్యాన్ని కూడా సైతాను మీద మనం వాడగలము. సత్యవంతులముగా మనము జీవించినప్పుడే.
కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ సత్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటప్పుడు స్పష్టమైన మనస్సాక్షితో శత్రువును భయం లేకుండా ఎదుర్కొంటాడు ఒక వ్యక్తి. కాబట్టి జాగ్రత్తగా వినండి. సత్యాన్ని ఆచరిస్తే తప్ప సత్యవాక్యాన్ని మనం ఉపయోగించలేము. ఒక విశ్వాసి జీవితంలో అబద్ధం ప్రవేశించిందంటే అంతా విచ్ఛిన్నమైపోతుంది. అబద్ధం ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడే అంతా జీవితం అంతా విచ్ఛిన్నమైపోతుంది. దావీదు మహారాజును చూస్తే 1 సంవత్సరం పాటు అబద్ధాన్ని అతడు ఒప్పుకోకుండా దాచిపెట్టాడంటే ఏ విషయంలో? బత్షెబాను పెళ్లి చేసుకునే విషయంలో. బత్షెబాను అతడు ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆమె భర్తను యుద్ధంలో చంపిస్తాడు. కావాలని భర్తను చంపించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమెకు ఒక బిడ్డ పుడతాడు సంవత్సరానికి. పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డ పుట్టేటప్పటికి సంవత్సరం అవుతుంది కదా. ఈ సంవత్సరం అంతా సేపు సత్యమును ఒప్పుకోలేదు, అబద్ధాన్ని ఒప్పుకోలేదు, సత్యంగా చేయలేదు. బిడ్డ పుట్టిన తర్వాత దేవుడు అతనిని చంపేస్తే అప్పుడు దేవుని దగ్గర అబద్ధమును ఒప్పుకుని క్షమాపణ వేడుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. ఆ సంవత్సరం సేపు అబద్ధాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్నాడు. తద్వారా 32వ కీర్తన 51వ కీర్తన రాస్తాడు. దానిలో ఫలితము ఎలా ఉంటుందని. చాలు దేవుని ఎదుట ఒప్పుకున్నాను అని అంటున్నాడు. అందులో ఎందుకని అని అంటే సంవత్సరం పాటు అబద్ధాన్ని దాచిపెట్టేశాడు. దేవుడు ఒప్పుకునే సమయాన్ని తీసుకొచ్చేటప్పటికి ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఇలా మనం అబద్ధాలను విడిచిపెట్టాలి, సత్యమునే మాట్లాడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, నీ పొరుగువానితో అబద్ధం చెప్పొద్దు, అబద్ధమాడి అపవాదికి చోటు ఇవ్వవద్దు అని అంటాడు అక్కడ. కాబట్టి జాగ్రత్తగా వినండి. అబద్ధములను మనము విడిచిపెట్టాలి, సత్యమునే మనం మాట్లాడాలి, సత్యముగానే జీవించాలి, సత్యవర్తనని మనం అలవరుచుకోవాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎందుకంటే ఈ సత్యవంతులు అబద్ధికుడైన సైతానుని ఎదిరిస్తే వాడు ఓడిపోతాడు. రెండవది నీతి అనే మైమరువు అని ఉంది అక్కడ. చెప్పండి, నీతి అను మైమరువు. మైమరువు అంటే బ్రెస్ట్ ప్లేట్, మెడ దగ్గర నుంచి నడుం దగ్గర దాకా 2 వైపులా కూడా కప్పబడి ఉంటుంది. అది మెడ దగ్గర నుంచి నడుం దాకా 2 వైపులా ముందు వెనుక కూడా కప్పబడి ఉండేటటువంటి లోహపు పలకలు గొలుసులతో తయారు చేయబడినటువంటి ప్లేట్. అది లోహపు పలకలతో కానీ గొలుసులతో కానీ దానిని తయారు చేస్తారు. దానిని గుండెకు అతడు కట్టుకుని, వీపుకు అతడు కట్టుకుని 2 వైపులా దానిని ధరించి యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువు ఖడ్గం అతని ఒంటి మీద పడినా ఈ ప్లేట్ మీద పడుతుంది తప్ప అతని శరీరానికి గాయం కాదు. అందుకే నీతి అనే మైమరువు విశ్వాసికి అవసరమని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాలు యుద్ధములో పోరాడే రోమా సైనికుని యొక్క వస్త్రధారణను గురించి పౌలు వివరిస్తున్నాడు. ఇక్కడ ఈ సత్యమును దట్టి రోమా సైనికుడు దట్టి కట్టుకుంటాడు, దానిని సత్యము అని పౌలు వివరించాడు. అతడు బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటాడు, దానిని నీతి అని పౌలు వివరించాడు. నీతి అనే మైమరువు, దీనిని మనం ధరించుకోవాలి. ఎందుకు అనంటే మనం నీతి అనే మైమరువు క్రీస్తులో మనకు కలుగుతుంది. నీతి అనే మైమరువు ఎప్పుడు మనం ధరించుకోగలుగుతాము అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. ఎప్పుడంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. ఈ నీతి అనే మైమరువు క్రీస్తులో ఒక విశ్వాసి విశ్వాసం ఉంచడాన్ని సూచిస్తుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్టు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడు యేసుక్రీస్తును పాపముగా చేశాడు, పాపిగా కాదు, పాపముగా. ఎందుకంటే మనము దేవుని నీతి అగునట్లుగా.
యేసుక్రీస్తులోనే విశ్వాసం ఉంచినప్పుడు నీతి కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎఫెసీ పత్రిక 4:24లో కూడా మాట్లాడతాడు. నీతి యథార్థమైన భక్తి, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, మనము నీతి యథార్థమైన భక్తి కలిగి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు నీతి అనే మైమరువు నీకు వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఈ నీతి అనే మైమరువు వచ్చినప్పుడు సాతాను నువ్వు ఎదిరించడానికి సరిపోతావు. అతడు నీకు లోపలి పారిపోవడం జరుగుతుంది. సైతాను నీ మీద దాడి చేసినప్పుడు ఈ నీతి అనే మైమరువు నీకు రక్షణను హామీగా ఇస్తుంది. చెప్పండి, దేనిని? నిన్ను రక్షించడానికి హామీగా నిలబడుతుంది ఈ ప్లేట్. వాడు వేసే దెబ్బ ఆ నీతి అనే మైమరువు మీద పడుతుంది తప్ప నీ మీద పడదు. నీవు ఆ దెబ్బ నుండి కాపాడబడతావు. కాబట్టి నీతిని మనము కలిగి నీతిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మూడవది, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు. చెప్పండి, ఏంటంట? జోడు. యుద్ధానికి మెరుగైన పునాదిని ఇవ్వడానికి రోమన్ సైనికులు అరికాళ్ళల్లో చెప్పులు తొడుక్కుంటారు. అవి చాలా బలమైనవి, దృఢమైనవి. చెప్పులు లేని వ్యక్తి ఎటుపడితే అటు నడవలేడు కదా. చెప్పులు ఉన్న వ్యక్తి ముళ్ళల్లో కూడా నడిచేయచ్చు. వారు వెళ్ళే దారిలో పాదాలకు ఏదైనా ఆటంకం కలిగితే సైనికుడు నడవలేడు. కాబట్టి ఆటంకం కలగకుండా నడుచున్నట్లు వాళ్ళు కాళ్లకు చెప్పులు తొడుక్కునేవాడు. ఈ చెప్పులు ఒక విశ్వాసి, సైతానును ఎదిరించే విశ్వాసికి ఈ చెప్పులు ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ చెప్పులు ఏంటంటే సువార్త అనే చెప్పులు. చెప్పండి, ఏంటంట? సువార్త. సువార్త అనే చెప్పులు మనం తొడుక్కోవాలి. ఎందుకనంటే ఈ సువార్తలోనే దేవుని సమాధానం మనకు ఉంది. రోమాపత్రిక 5:1 యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవునితో సమాధాన పడుతున్నాము అని. చెప్పండి, ఏంటంట? దేవునితో. ఈ సువార్త వలననే దేవునితో సమాధానం. సువార్త లేకపోతే దేవునితో సమాధానం లేదు. సువార్త లేకపోతే నువ్వు దేవుని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సువార్త వలననే దేవునితో సమాధానం ఉంది మనకు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సమాధానం దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం కలిగినప్పుడు సాతానును మనం ఓడించగలం. ఇది మీరు చదవక్కర్లేదు కానీ యాకోబు పత్రిక 4:1-10 7 వచనాల్లో చదువుకుంటే, యాకోబు పత్రిక 4:1-7 వచనాలు చదువుకుంటే, మనుషులతో ఒకరినొకరు సమాధానం కలిగి ఉండాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. చెప్పండి, ఎవరితో కలిగి ఉండాలి? దేవునితో సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు సైతానును మనం పూర్తిగా ఓడించగలుగుతాం. ఈ సువార్తకు, ఈ చెప్పులకు ఇంకో అర్థం ఉంది. ఏమిటంటే, సమస్తమును కోల్పోయిన లోకములో ప్రతి దినము సువార్త ప్రకటనకు సిద్ధపడటం కూడా ఇందులో. అందుకే సమాధాన సువార్త వల్లైన సిద్ధపాటు అనే జోడు అని అన్నాడు ఇక్కడ. ఒకటి, నీవు సువార్తను నమ్మటం, దేవునితో సమాధాన పడడం, మనుషులతో సమాధాన పడడం. రెండవది, ఈ లోకానికి, లోకస్తులకు సువార్తను ప్రకటించడం. చెప్పండి, ఏం ప్రకటించడం? సువార్తను ప్రకటించడం. సువార్తను ప్రకటించడం. సైతాను లోకంలో యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. నీవు శాంతి దూతగా ప్రజల దగ్గరికి వెళ్ళి శాంతి సమాధానాలను వారికి ప్రకటిస్తున్నావు సువార్త రూపంలో. నువ్వు దేవునితో సమాధానపడు, మనిషితో మనిషిగా సమాధానపడు అని నీవు ప్రకటిస్తున్నావు. సైతానుడేమో యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. వాడి యుద్ధాన్ని నీవు విచ్ఛిన్నం చేసే పద్ధతి ఏమిటంటే, లోకానికి నీవు సువార్తను చాటి చెప్పడమే. ఒక వ్యక్తి సువార్తను నమ్మి దేవునితో సమాధాన పడుతూ లోకానికి సువార్త చెప్పినప్పుడు అతడు సువార్త అనే చెప్పులు తొడుక్కుంటున్నాడు. సువార్త చెప్పువారి పాదములు పరిశుద్ధ పర్వతం మీద సుందరములు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. సువార్త ప్రకటించే వారి పాదములు పరిశుద్ధ పర్వతం మీద సుందరములు. నీ పాదములకు అటువంటి సుందరత్వం వస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచాలి, సువార్తను నమ్మాలి, దేవునితో సమాధాన పడాలి, తర్వాత ఇతరులతో కూడా సమాధాన పడాలి. అప్పుడు ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించాలి. అప్పుడు వాడిని నువ్వు ఎదిరించినప్పుడు వాడు నీ ఎదుటి నుండి పారిపోతాడు అని. నాలుగవది విశ్వాసం అనే డాలు. చెప్పండి ఏంటంట? విశ్వాసం అనే డాలు. ఈ డాలు పెద్దదండి. 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పుతో చెక్కతో తయారు చేయబడి చాలా దృఢమైన తోలుతో కప్పబడినటువంటి డాల్ ఇది. 4 అడుగులు అన్నప్పుడు 6 అడుగుల మనిషి కూడా కొంచెం వంగి దాని చాటును దాక్కోవచ్చు. దానిని ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఈటెల నుండి, బాణాల నుండి, అగ్ని బాణాల నుండి తనను తాను కాపాడుకుంటాడు ఆ కేడెము చాటున దాక్కుని. జాగ్రత్తగా విందాం. అతడు తనను తాను కాపాడుకునేటటువంటి ప్రయత్నం దీని ద్వారా చేస్తాడు. పైగా ఈ కేడెముకు అంచులు ఎలా తయారు చేయబడ్డాయంటే అవతలి ప్రక్క కేడెము, ఈ కేడెము 2 లింక్ అయిపోతాయి అన్నమాట. అలా ఈ కేడెములన్నీ ఒకదాని అంచుకి ఇంకొక అంచును లింకు చేసి ఒక పెద్ద గోడలాగా సైనికులందరూ గోడను నిర్మించి ఆ గోడతో శత్రువుల మీదకి వెళ్తారన్నమాట. ఇలా ఒకదానికొకటి లింక్ అయి చక్కగా కలిసిపోవటానికి దాని అర్థం ఏమిటి అంటే ఈ యుద్ధంలో క్రైస్తవులు ఎవరు ఒంటరి వారు కాదు అని అర్థం. అన్ని డాళ్ళు కలిసిపోయి ఒక గోడలా నిర్మించి శత్రువును అరికట్టినట్లుగా విశ్వాసులందరూ ఒకరితో ఒకరు సహకారం కలిగి ఈ పోరాటంలో పోరాడుతున్నారు. ఇందులో నీవు ఒంటరివి కాదు అనటానికి గుర్తుగా ఈ గోడ నిర్మితం మనకు గుర్తు చేస్తుంది. ఈ విశ్వాసం అనే డాలు మీద సాతానుడు అగ్ని బాణాలు వేస్తాడు. చెప్పండి, పౌలు కాలంలో వెలిగే పదార్థంలో బాణమును ముంచి దానిని మండించి మనుషుల మీదకి విసిరేవాడు. వాటిని ఎక్కడ విసిరితే అక్కడ వస్తువులుంటే వస్తువులను తగలబెట్టేసేవి, మనుషులను కాల్చేసేవి. ఇక్కడ సైతానుడు మన మీద వేసేటటువంటి అగ్ని బాణాలు ఏమిటి అంటే అబద్ధాలు అనే అగ్ని బాణాలు, దైవదోషుల గురించిన ఆలోచనలనే అగ్ని బాణాలు, ఇతరుల గురించిన ద్వేషపూరిత ఆలోచనలనే అగ్ని బాణాలు, సందేహములు అనేటటువంటి అగ్ని బాణాలు, ఇవి వేస్తాడు వాడు. ఈ అగ్ని బాణాలు నీ మీద వేసి నువ్వు అబద్ధాలు ఆడాలని, సందేహం చూపాలని, ఇతరుల మీద కక్షపూరితంగా మాట్లాడాలని, దేవుని ఉద్దేశపూరితంగా దూషించాలని నిన్ను ప్రేరేపించే బాణాలు వేసినప్పుడు నీవు ఈ డాలు గనక, విశ్వాసం అనే డాలు గనక అడ్డు పెట్టుకున్నప్పుడు వాడి అగ్ని బాణాలు నిన్ను తాకలేవు, నిన్ను గాయపరచలేవు, నిన్ను ఏమాత్రము కూడా నీకు కీడు కలిగించలేవు. వాటన్నింటినీ నువ్వు జయించగలుగుతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వీటన్నింటినీ చల్లార్చలేదనుకోండి, అగ్ని బాణములను చల్లార్చేటటువంటి డాలు మన దగ్గర ఉంది. ఒకవేళ చల్లార్చకపోతే అవన్నీ మనలో రగులుతూ ఉంటాయి, మండేటటువంటి కోరికలుగా రగిలి దేవునికి అవిధేయులుగా మార్చేస్తాయి. కానీ విశ్వాసం అనే డాలు ఆ అగ్ని బాణం నీకు అంటకుండా నిన్ను కాపాడి దేవునికి లోబడేటట్లుగా చేస్తుంది. కాబట్టి విశ్వాసం అనే డాలును మనం ధరించుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సైతాను అగ్ని బాణాలను ఎప్పుడు వేస్తాడో తెలియదు. మనకు చెప్పి వేస్తాడా? నీకు చెప్పండి, ఎప్పుడు వేస్తాడో తెలియదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విశ్వాసం అనే డాలు పట్టుకుని రెడీగా ఉండాలి. మనం విశ్వాసం అనే డాలును మనకు అడ్డుగా పెట్టుకోవాలి. చక్కగా విశ్వాసం అనే డాలుతో మనము కలిసి జీవించే వారంగా, కలిసి పోరాడే వారంగా, దేవుని మీద ఆనుకునే వారంగా, ఆ డాలుతో మనం బ్రతికే వారంగా ఉన్నప్పుడు సైతాను ఎప్పుడు అగ్ని బాణాలు విసిరినా నీకు గాయం అవ్వదు, నీవు ఏమాత్రం చచ్చిపోవు, నువ్వేమీ బాధపడవు, ఇబ్బంది పడవు, ఇరుకున పడవు. కాబట్టి 4వది విశ్వాసం అనే డాలు అని మనం గుర్తుంచుకోవాలి. 5వది రక్షణ అనే శిరస్త్రాణం. చెప్పండి ఏంటంట? రక్షణ అనే శిరస్త్రాణం. సాతాను అవ్వను ఓడించిన విధంగానే మనస్సుపై దాడి చేయాలని ఉంటున్నాడు. అవ్వ మనసు మీద దాడి చేశాడు కదా. మైండ్ తలలో ఉంటుంది కదా మైండ్. ఈ మైండ్ మీద వాడు దాడి చేయాలని ఉంటాడు.
అందుకే తలకు హెల్మెట్, రక్షణ అనే శిరస్త్రాణం అంటే హెల్మెట్ ధరించమని దేవుడు చెబుతున్నాడు. ఈ హెల్మెట్ సైతాను జయించేటటువంటిది. మనం ఆదికాండం 3వ అధ్యాయం చదివిన, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివిన, అవ్వను సాతాను మోసపరిచిన ఉదంతం మనం చదువుతాం. సాతానుని ఎలా మభ్యపెట్టి మనసును వాడు మార్చి ఓడించేశాడు. మనల్ని కూడా మన మైండ్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు వాడు. శిరస్త్రాణం అంటే దేవుని చేత నియంత్రించబడే మనస్సును సూచిస్తుంది. చెప్పండి, శిరస్త్రాణం దేనిని సూచిస్తుంది? దేవుని చేత నియంత్రించబడే మనస్సును సూచిస్తుంది. క్రైస్తవ జీవితం, క్రైస్తవ సేవ, విజయవంతమైన జీవితం తెలివిగా ప్రవర్తించడం మీద ఆధారపడి ఉంది. చెప్పండి, ఎలాగంట? తెలివిగా ప్రవర్తించడం మీద. తెలివి అనేది మైండ్లోనే కదా ఉండేది. కానీ కొంతమంది ఈ తెలివి అనవసరం అనుకుని చెప్పి దానిని ప్రక్కన పెట్టేస్తారు. ఇది చాలా చెడు సంగతి అని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనిషిని నియంత్రించినప్పుడు సాతాను మనిషిని తప్పుదారి పట్టించలేడు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని స్వాధీనంలో ఉన్నాడు, సాతాను చెప్పు చేతల్లో ఉండడు. కాబట్టి దేవునికి లోబడేవాడు సైతానికి లోబడడు. బైబిల్ని అధ్యయనం చేసి దానిలో అర్థాన్ని తెలుసుకోలేని వ్యక్తి ఈజీగా దారి తొలగిపోతాడు. తెలివి లేనివాడు తొలగిపోతాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చెప్పండి, తెలివి లేనివాడు త్వరగా దారి తప్పిపోతాడు. కాబట్టి ఈ తెలివి పని చేసేటటువంటి బుర్రకు గాయం అవ్వకుండానట్లుగా శిరస్త్రాణం, హెల్మెట్ ధరించమని దేవుడు చెబుతున్నాడు. దేవుని గురించిన జ్ఞానంలో అభివృద్ధి పొందమని, ఆయన కృపలో అభివృద్ధి పొందమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి లేఖనాలను బాగా చదివి వాటిని అర్థం చేసుకున్నప్పుడు సైతానుడు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినప్పటికీ కూడా మనం ఏం చేస్తాము అంటే వాటిని ఎదిరించగలుగుతాం. అపోస్తలుడైన పౌలు ఎంతో మందికి సువార్త చెప్పాడండి. ఈ సువార్త సత్యమునే వారికి బోధించినప్పుడు వారు సాతాను అబద్ధాల నుండి విడుదల పొంది రక్షణ పొందటం జరిగింది. ఎందుకంటే ఈ సువార్త సత్యమే వారికి శిరస్త్రాణంగా పనిచేసింది. ఈ దేవుని వాక్యమే వారికి శిరస్త్రాణంగా పనిచేసి సాతాను అబద్ధాల నుండి వారిని కాపాడి రక్షించబడేలా చేసింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శిరస్త్రాణము అని అంటే దేవుని వాక్యమును ఒక వ్యక్తి బాగా చదివి దానిని అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించుట. దేవుని వాక్యమును బాగా అర్థం చేసుకున్న వ్యక్తిని మోసం చేయడం తేలిక కాదు కదా. దేవుని గురించి బాగా తెలిసిన వ్యక్తిని మోసం చేయడం అంత తేలిక కాదు కదా. ఆ వ్యక్తి సైతానుని ఎదిరిస్తాడు, వాడు వారి నుండి పారిపోతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్షణ అనే శిరస్త్రాణం. 6వదిగా ఆత్మ ఖడ్గం. చెప్పండి, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఎబ్రీ పత్రిక 4:12 బలము గలదై సజీవమై వాడిగల 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండేది అని దేవుని వాక్యం చెబుతుంది. బలము గలదై సజీవమై 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినది దేవుని వాక్యం. ఈ మామూలు కత్తి శరీరాన్ని కోస్తుంది, దేవుని వాక్యం అనే కత్తి హృదయాన్ని కోస్తుంది. అర్థమవుతుందండి? ఈ మామూలు కత్తిని మనిషి చేత్తో వాడాలి. ఈ వాక్యం అనే ఖడ్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడే వాడతాడు. ఆ వాక్యానికి శక్తి ఉంది, ఆయనే పరిశుద్ధాత్ముడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మన పాపాల గురించి వాక్యం మనల్ని దోషిగా నిర్ధారించినప్పుడు గుండెలో మనం నరకబడుతున్నట్లుగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో పేతురు పెంతెకోస్తు దినాన ప్రసంగించినప్పుడు వాళ్ళు పొడవబడిన వారై అని ఉంటుంది అక్కడ. దేవుని వాక్యం నీవు గద్దించినప్పుడు నీవు నరకబడతావు అని దేవుని వాక్యం చెబుతుంది. గెత్సెమనే తోటలో యేసును రక్షించడానికి కత్తి వాడిన పేతురు పెంతెకోస్తు దినాన అంతకంటే బలమైన కత్తి దేవుని వాక్యం అని తెలుసుకోగలిగాడు. యేసు ప్రభుని రక్షించాలని చెప్పి కత్తిని వాడాడు, కానీ యేసు ప్రభుని రక్షించలేకపోయాడు. కానీ అంతకంటే బలమైన ఖడ్గం దేవుని వాక్యం అని పెంతెకోస్తు దినాన అతనికి అర్థమై అతడు దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని వాడి 3,000 మంది ఆ రోజు రక్షించబడేలాగా చేసుకోగలిగాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి.
మనం దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు దేవుని యొక్క వాక్యం, మనము దేవుని యొక్క వాక్య ఖడ్గాన్ని ఉపయోగించడం అని అంటే దేవుని వాక్యమును ఆధారం చేసుకోవటం, దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచి మనం బ్రతకటం, మనము దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవించడం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అరణ్యంలో యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు సైతాను మీద ఈ వాక్య ఖడ్గాన్ని వాడాడు. అని వ్రాయబడి ఉన్నది అని లేఖనాలను గురించి ఆయన మాట్లాడి వాక్య ఖడ్గాన్ని సైతాను మీద వాడి సైతానును గెలవటం జరిగింది. మనం కూడా వాక్య ఖడ్గాన్ని వాడినప్పుడు సైతాను మన ముందు ఓడిపోతాడు. 7వదిగా 18వ వచనంలో ఉంటుంది ప్రార్థన. చెప్పండి, ఏంటంట? ప్రార్థన. ఈ ప్రార్థన కూడా ఒక ఆయుధమే, సైతానును ఓడించే ఆయుధమే. కాబట్టి ఈ గొప్ప ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. ఇప్పుడు 7 పార్ట్లు ఈ కవచములో ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. 7 భాగాలు మనము పొందుకుని సర్వాంగ కవచాన్ని ధరించి సైతానును మనము ఓడించగలిగితే, ఎదిరించగలిగితే వాడు బెదిరిపోయి పారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 విషయాలు మనం ఇంతవరకు ధ్యానం చేశాం. ఒకటి, దేవునికి ఎవరు లోబడతారో వారు సైతానును ఎదిరించి ఓడించగలుగుతారు. రెండవది, దేవుని మీద విశ్వాసం చెక్కు చెదరకుండా ఎవరిలో స్థిరంగా ఉంటుందో వారు సైతానును ఎదిరించి ఓడించగలుగుతారు. మూడవది, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎవరు ధరించుకోగలుగుతారో వారు సైతానును ఎదిరించి ఓడించగలుగుతారు. కాబట్టి మనం అలా జీవిస్తూ దేవుని యొక్క కవచాన్ని ధరించి సైతానును ఎదిరిద్దాం, వాడిని ఓడిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.